నమస్తే మిత్రులారా. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 12న టీజీఓ, టీఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమస్యల పరిష్కారం కోసం జేఏసీలు ఏర్పాటు చేసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం అనేది జరిగింది. ఆ జేఏసీ ఏర్పాటు సందర్భంగా కొంతమంది నాయకులు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని జేఏసీలు ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే అప్పుడు కాలేదు. అప్పుడు సమస్యలన్నీ ఆ రకంగానే పెండింగ్ ఉండిపోయాయి. కావున ఇప్పుడైనా అందరము కలిసి కట్టుగా ఉండి ఒక మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు జేఏసీగా ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఆ రకంగా జేఏసీల ఏర్పాటు ద్వారానే మన యొక్క సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. జేఏసీ ఏర్పాటు అనగానే అదేదో రోజు ధర్నాలు చేయడం లాంటిది కాదు. సంతోషమే సగం బలము అన్నట్లుగా మన ఐక్యతనే మన సమస్యల పరిష్కారానికి ముఖ్యమైనటువంటి ఒక మార్గం చెప్పవచ్చు. ఒక మంత్రి దగ్గరికెళ్ళినా, ముఖ్యమంత్రి గారి దగ్గరికెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక హామీ ఇస్తారు. ఆ హామీ అమలు కోసం జేఏసీ మళ్ళీ 1, 2 సార్లు ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పటికీ అమలు కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. తద్వారా మన సమస్యల పరిష్కారం అనేది జరుగుతుందని చెప్పేసి అందరం భావిస్తూ ఉన్నాం. అలా జేఏసీ వద్దంటూనే మళ్ళీ కొంతమంది నాయకులు ఇంకొక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులలో ఒక అనైక్యత పెంచడం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. కావున అలా కాకుండా అందరూ కలిసి సమస్యల పరిష్కారం కోసము కృషి జరిగే విధంగా ఒకే జేఏసీ కింద అందరూ కృషి చేయాలని చెప్పేసి చేస్తే బాగుంటుంది అనేది. కేవలం ఒక వ్యక్తి ద్వారా సమస్యలు ఎన్నడూ పరిష్కారం కావు. అందరి సమిష్టి బాధ్యత, అన్ని సంఘాలు ఐక్యంగా కలిసి నడిచినప్పుడే మన యొక్క సమస్యల పరిష్కారం అనేటటువంటిది చాలా సులువుగా జరుగుతుంది. కావున చిన్న చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు కావడము అనేది చాలా తక్షణ ఆవశ్యకత. ఆ మేరకు అందరూ ఆలోచిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.